సో ఇంతవరకు నేను మీకు చూపించింది ఒక పిల్లి తన పిల్లల్ని నేను ఏం చేస్తానో అని చెప్పేసి అది నా పైన అరుస్తూ ఉంది అన్నమాట. సో అది తన పిల్ల తన దగ్గరికి చేరేంత వరకు అది దాన్ని చూస్తూ నేనేమంటానో తన పిల్లల్ని అని చెప్పేసి గమనిస్తూ ఉంది. అలాగే దేవుని సృష్టి అదే అలాగ చేస్తే తన పిల్లల్ని ముడితే తన పిల్లల్ని చూస్తే సో నేనేం చేస్తానో అని గమనిస్తూ ఉంటుంది అంటే దేవుడి తన చేతులతో స్వయాన మానవుల్ని తన చేతితో చేశాడంట. సో మనని దేవుడు వాటికి ఇవ్వలేదు, తండ్రి అని పిలిచే భాగ్యం వాటికి ఇవ్వలేదు. మనని మాత్రం దేవుడిని తండ్రి అని పిలిచే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవుడికి మనం తండ్రి అని పిలుస్తున్నాము. సో అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక పిల్లే ఊరుకోనప్పుడు, ఒక జంతువే ఊరుకోనప్పుడు మనని ఎవరైనా ముట్టాలి అని చెప్పేసి, ఏదైనా ఆపద చెయ్యాలి అని చెప్పేసి, సో మనకి శత్రువులుగా ఉండి, సో మనకి ఇంకేదైనా అపాయం కలిగించాలి, సో మనతో ఎలాగైనా అంటే ఏదైనా చెయ్యాలి అని సాతాను కావచ్చు, లేకపోతే ఇంకెవరినైనా ప్రేరేపించి చేయించవచ్చు సాతానుడు. సో అలాగ ఉంటే ఒకవేళ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము ఈ భూమిపైన వర్ధిల్లదు అని. అందుకని మనకి విరోధంగా ఏ ఆయుధం ఎవరు నిర్మించినా, ఎవరు దాన్ని తయారు చేసినా దేవుడు నిన్ను ముడితే నా కన్ను గుడ్డుని ముట్టినంత దానితో సమానం అని చెప్పేసి చెప్పాడు దేవుడు. అందుకని సో చింతించకండి.